కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. వెల్కమ్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కొండ్లు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ వాక్యాన్ని వినటానికి నా ప్రభువా తగిన సమయాన్ని దయచేసినందుకు మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి తండ్రి. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఈ క్షణమే ముట్టండి, సహాయం చేయండి, వారి వ్యాధులను అరికట్టండి నాయన. మీకు అందరూ ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి శక్తిని, కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఎఫెసియన్స్ Chapter 4, verse 17 to 24. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి మాటలను మనం జాగ్రత్తగా వినినట్లయితే, అన్యజనులు నడుచుకొనున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభువుని ఎరిగినటువంటి మనము, ప్రభువులో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి మనము దేవునిలో ఎంతో చక్కగా ఎదుగుతూ వస్తూ ఉండేటువంటి ప్రజలను మనము చాలామందిని చూస్తూ ఉంటాం. చక్కగా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, దేవుని పాటలు పాడుతూ ఉంటారు, దేవుని గురించి చక్కగా బోధిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో చాలామంది ఏం చేస్తారంటే అన్యజనులలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థనకు వెళ్తూ ఉన్నా కానీ, దేవుని సముఖములో మంచిగా అభివృద్ధి చెందుతున్నా కానీ అన్యజనులలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్యజనులు అని అంటే చేయరాని పనులు చేయటం, దేవునికి విరుద్ధంగా నడుచుకోవటం, దేవునికి విరుద్ధంగా మాట్లాడటం, అనేకమైనటువంటి పనులు దేవుని ఎరిగినటువంటి ప్రజలే చేస్తూ ఉంటారు. వారిని ఏమంటారంటే దేవునిలో నిండారుగా ప్రభువునందు నమ్మకముగా విశ్వాసముతోటి జీవించినప్పటికీ కూడా చేయకూడని పనులను చేస్తూ ఉంటారు. అన్యజనులకి అంటే దేవునిని ఎరగనటువంటి ప్రజలకు, దేవునిని తెలుసుకునేటువంటి ప్రజలకు చాలా వ్యత్యాసం కనపడుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చూసారా కీర్తనల గ్రంథంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? దేవుడు ఉంటే నాకు కనపడతాడు కదా, ఎందుకు ఈ శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు? శ్రమల పాలు చేసినటువంటి వ్యక్తిని దేవుడు ఉంటే పైకి లేవనెత్తాలి కదా అనేటువంటి మాటలు దుష్టులు చెప్తారు. ఆ దుష్టులతో దేవునిని తెలుసుకునేటువంటి మనుషులు కూడా కొంతమంది ఏకమై ఈ మాటలే చెప్తూ ఉంటారు. ఎన్నో శ్రమల పాలైపోతున్నాను, నేను అనుకునేటువంటి కోరికలు నాకేమీ ఫలించటం లేదు, ఎంతో కాలంగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను ఎంతో కాలంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అని
ప్రజలకు చెప్తూ ఉంటారు, కానీ వారి హృదయములు దేవునికి దూరంగా ఉన్నాయనేటువంటి సంగతిని వారు మర్చిపోతారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ ఆలోచించి ఈ విధంగా చెప్తున్నారు, అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదో. వారేదో చెప్తూ ఉంటారంతే. దేవునికి తెలుసుకోలేనటువంటి మనుషులు, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి మనుషుల మీద అనేక రకాలైనటువంటి బురదలు చల్లాలనేటువంటి ప్రయత్నాల్లో వారు చేస్తూ ఉంటారు. వారిలో ఈ దేవుని తెలుసుకునేటువంటి ప్రజలని వారి వైపు త్రిప్పుకోవాలనేటువంటి ఆలోచన చేత వారు ఉంటారు. ఎవరో అన్యజనులు. కాబట్టి అటువంటి మనస్తత్వము కలిగినటువంటి పద్ధతిలో ఉండేటువంటి వారితోటి నీ సాంగత్యం చేయవద్దు. ఎంతసేపు కూడా నీవు దేవుని వైపే తిరగాలి. దేవుని మాటల యందే నీవు నిమగ్నం ఉంచాలి. దేవుని యొక్క మంచి కార్యాల యందే నీవు నిమగ్నం ఉంచాలి. మంచి కార్యాలనే నీవు చేయాలి. మంచి మాటలనే నీవు మాట్లాడాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి. ఇతరులకు అది నీవు బోధించాలి. అది ఇక్కడ దేవుడు చెప్తూ ఉండేటువంటి మాటలు. అటువంటి వారితోటి నీవు మాట్లాడవద్దు, అటువంటి వారితోటి నీవు సాంగత్యము చేయవద్దు అని ప్రభు సాక్ష్యమిచ్చుచున్నాడు. అంతేకాదు, వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారే. అంధకారమైనటువంటి మనసు అంటే కండ్లుండి కూడా జాగ్రత్తగానే చూస్తూ ఉంటాం, చక్కని విషయాలను బోధిస్తూ ఉంటావు, చక్కని మాటలను చెప్తూ ఉంటావు, నువ్వు కళ్ళు కలిగి ఉండి అన్ని విషయాలని కూడా నీవు చూస్తూ ఉంటావు. కానీ నీవు గ్రుడ్డివాడవే. దేవుడు చెప్తూ ఉండేటువంటి మాట. ఎందుకంటే నీ మనసు సరైనటువంటి పద్ధతిలో లేదు. అన్యజనుల్లాగా నీవు మాట్లాడుతున్నావు. అన్యజనుడికి నీకు తేడా కనపడటం లేదు. అన్యజనుడు చేసినటువంటి పనులే నువ్వు కూడా చేస్తున్నావు. చెడ్డ కార్యాల్లో తలదూరుస్తూ ఉంటున్నావు. ఏ పని చేసినా సరే నీవు మంచి మనసుతోటి చేయటం లేదు. మరీ ముఖ్యంగా ప్రభు కార్యాల పట్ల నిజమైనటువంటి మనసుతోటి నీవు ఆయన యొక్క కార్యకలాపాల్లో నువ్వు పాలు పొందటం లేదు. అదే చెప్తున్నారు. వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారే. అంధత్వంతోటి నిండి ఉంది వారి యొక్క మనసు, గ్రుడ్డితనముతోటి నిండి ఉంది వారి యొక్క మనసు. అయితే ప్రభు చాలా గొప్పవాడు, నాకు ఎన్నో మేళ్ళు చేశాడని చెప్పేసి ప్రజలకు చెప్తున్నావు, వారిని మెప్పిస్తున్నావు అంతే. కానీ ఇది నిజమైనటువంటి మాట కాదు. నిజమైనటువంటి పద్ధతిలో నీవు మసులుకునేటువంటి వ్యక్తివైతే పూర్ణ హృదయముతోటి ఆయన్ని ఆరాధిస్తావు, పూర్ణ హృదయముతోటి ఆయన్ని సేవిస్తావు. నీలో ఏ విధమైనటువంటి మడత, కళంకము, డాగు కనపడదు. హృదయపూర్వకంగా దేవుని సేవించేటువంటి బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా ఆయన రెక్కలతోటి నిన్ను కప్పుతూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీవు నిజమైనటువంటి మనసుతోటి ఆయన్ని సేవించినట్లయితే అయితే అది దుష్టునికి అది చాలా అసహ్యకరంగా కనపడుతుంది. వారు అంధులు, గ్రుడ్డివారు, దేవుని తెలుసుకుండి కూడా గ్రుడ్డివారే జీవిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇక్కడ. అంధకారమైనటువంటి మనసు కలగవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవునికి స్తోత్రం. జీవము కలిగినటువంటి దేవునిలో నుండి వారు వేరైపోతున్నారు. ఎందుకని వారి యొక్క క్రియలు చెడ్డవైనందున దేవుడిచ్చేటువంటి తలాంతులను పొందుకోలేకపోతున్నారు, దేవుడిచ్చేటువంటి కృపలను పొందుకోలేకపోతున్నారు. ఎందుకయ్యానంటే నీలో ఉండేటువంటి అంధకారమే దీనికి కారణము, నీలో ఉండేటువంటి గర్వమే దీనికి కారణము, దేవునిని తెలుసుకోలేనటువంటి అహంభావమైనటువంటి గుణమే దీనికి కారణము. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరే. దేవునిలో ఉండేటువంటి జీవము ఉన్నదాన్ని నీవు తెలుసుకుండి కూడా దేవునికి నీవు విరుద్ధముగా జీవిస్తున్నావు, దేవునికి వేరే జీవిస్తూ ఉన్నావు. ఎందుకనంటే చీకటి క్రియలు నిన్ను ఆవరిస్తున్నాయి, చీకటి శక్తులలో నీవు జీవిస్తూ ఉన్నావు. చీకటి అంటే నీకు చాలా ఇష్టముగా కనపడుతుంది. దేవుడు చెప్పేది మాట అది కాదు. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. చూసారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను.
నా దగ్గరకు రండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని దేవుడు మనకి ఘంటాపదముగా చెప్తా ఉంటుంటే, ఆ దేవుని యొక్క మాటలను పెడనబెట్టి మనం ఏం చేస్తున్నాం? ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. ఎంతో కాలముగా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నావు. నీవు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నిన్ను చూసి దేవుడు చాలా విచారిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీ యొక్క అజ్ఞానము చేత దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు. దేవుని యొక్క మార్గంలో నడవలేకపోతున్నావు. నిజమైనటువంటి మనసును దేవునికి ఇవ్వలేకుండా ఉంటున్నావు. దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడవు. ధన్యకరమైనటువంటి జీవితం నీకు కలుగుతుంది. ఒకవేళ నీవు క్రితములో అజ్ఞానముగా జీవించినట్లయితే, క్రిత జీవితం అంతా వ్యర్థముగా నీవు దేవుని తెలుసుకోలేకుండా నువ్వు పాడు చేసుకున్నట్లయితే, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నీవు విని కూడా ఆయనను లెక్కలేనటువంటి జీవితంలో నీవు జీవించినట్లయితే నీ యొక్క జీవితం అంతా కూడా వ్యర్థమయమైపోతుంది. అంధకారములో నీవు నిలబడుతున్నావు. అంధకారము కలిగినటువంటి జీవితంలో నీవు జీవిస్తున్నావు. ఇక నుంచి అయినా దేవుడు చెప్పేటువంటి మాటలను నీవు అర్థం చేసుకున్నట్లయితే నీవు ధన్యుడవు. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచనపడిన వంటి వారే. దేవుని వలన కలుగు జీవము, దేవుడిచ్చేటువంటి జీవము, నేనే సత్యమును జీవమునై ఉన్నాను. చూసారా దేవుని యొక్క మాటలు యోహాను సువార్తలో వ్రాసిన విధంగా, నేనే సత్యమును, సత్యమైనటువంటి దేవుడును, గొప్ప దేవుడును, నీతివంతుడును. ఏమైనా నీవు ఆపదలలో ఉన్నట్లయితే, ఏ విధమైనటువంటి బాధల్లో ఉన్నట్లయితే నేను పైకి లేవనెత్తేటువంటి దేవుడను నేనే. నీ యొక్క పరిస్థితిని చూసి జాలి పడినటువంటి దేవుడను నేనే. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. చూసారా, నా ద్వారానే నీవు జీవములోనికి ప్రవేశించగలవు. నన్ను నమ్ముకున్నట్లయితే, నన్ను సేవించినట్లయితే చీకటి నీలో నుంచి విడుదలవుతుంది. చీకటి నీలో పారిపోతుంది. చీకటి పారిపోయినప్పుడు నీకు వెలుగుమయమైనటువంటి జీవితం కలుగుతుంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎక్కడుందో మనలో సత్యం? ఎక్కడుందో నీలో సత్యం? ఎటు చూసినా అన్నీ అబద్ధాలే, ఎటు చూసినా దేవునికి విరుద్ధమైనటువంటి పనులే, ఎక్కడ చూసినా సరే నీలో ఉండేటువంటి అహంభావమైనటువంటి క్రియలే కనపడుతున్నాయి. దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. దేవుని గురించి నిజమైనటువంటి సంగతులు తెలుసుకోవాలనేటువంటి ఆశతోటి నీవు జీవించు. దేవుని తెలుసుకోవాలనేటువంటి మిక్కిలి ఆశ కలిగినటువంటి పరిస్థితి నీలో కనపడాలి. అలాగా ఆశ కలిగినటువంటి జీవితం దేవునిలో నీవు జీవించినట్లయితే నీలో ఉండేటువంటి అంధకారం అంతా కూడా పారత్రోల వేయబడుతుంది. అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో ప్రవేశించటానికి నీవు ప్రయత్నం చేయి. ఆయన జీవాన్ని నీవు కోరుకో, ఆయన ఆత్మను నీవు కోరుకో. ఆత్మ సంబంధమైనటువంటి పనులు చేయటానికి నీవు ప్రయత్నించు. తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. జీవములో నుండి వేరుపరచబడిన వారే, ఇంకొక మాట, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. నీ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థత, వ్యర్థత అంటే వేస్ట్. నీవు నడిచేటువంటి చెడు నడత అంతా కూడా వేస్ట్, వ్యర్థము. దేవునికి విరుద్ధముగా నడిచేటువంటి జీవితం అంతా కూడా వ్యర్థము. అసూయతో జీవించేటువంటి జీవితం అంతా వ్యర్థము. కుట్ర కలిగినటువంటి జీవితంని జీవించేటిదంతా వ్యర్థము. రాజకీయంతో జీవించేటువంటి జీవితము నీదంతా కూడా వ్యర్థము. నువ్వు తప్పట్లు కొడుతున్నావు గుళ్ళోకి వెళ్ళి, ఏంటి ప్రయోజనం? దేవుని ఆరాధిస్తున్నాను అంటున్నావు, ఏంటి ప్రయోజనము? నీ మనసంతా వ్యర్థముతో కూడి ఉన్నది. నీ హృదయం ఆయనకి నచ్చటం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో నుంచి నీవు
బయటికి వచ్చావు దేవుని తెలుసుకుని తర్వాత నీ జీవితం అంతా సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. అదే దేవుడు నిన్ను కోరుకున్నది. వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. ఎక్కువగా వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు నీవు. దేవునికి వ్యతిరేకముగా మంచి ఏమాత్రము కనబడటం లేదు. నీలో ఉండేటువంటి ఆ రౌద్రము తగ్గటం లేదు. దేనికి వచ్చినటువంటి రౌద్రము నీకు? ఎందుకు పని చేయనటువంటి రౌద్రము, ఎందుకు పని చేయనటువంటి అసూయ స్వభావములతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క బిడ్డల పట్ల నీవు ఆనరింగ్ చేయటం లేదు. వారిని గౌరవించేటువంటి పద్ధతి నీలో ఏమాత్రము లేదు. దేవుడు చెప్పేటువంటి మాట, వ్యర్థతను అనుసరించి నీవు నడుచుకుంటున్నావు, ఇతరులను పాడు చేస్తున్నావు. ఇతరుల యొక్క భక్తికి నీవు అనేక రకాలైనటువంటి ఆటంకమైనటువంటి పనులను చేస్తున్నావు. నీకు సరైనటువంటి భక్తి లేదు కదా, దేవుని యొక్క బిడ్డలను నువ్వు పాడు చేస్తున్నావు. సక్రమైనటువంటి మార్గంలో నడుచుకునేటువంటి వారి పట్ల అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నావు. ఈ వ్యర్థమైనటువంటి పద్ధతులు అంటే ఇటువంటి వ్యర్థమైనటువంటి పద్ధతులు నీలో ఏమైనా ఉన్నాయేమో సరిచూసుకో దేవుని యొక్క వాక్యం ద్వారా. అలా సరిచూసుకొని నీవు దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకున్నట్లయితే నీ మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆ ఆశీర్వాదములు నీకు వద్దనంటే, ఆయన యొక్క కృపలో నీకు అక్కర్లేదని అనుకుంటే నీ పాత జీవితాన్నే కొనసాగించు. యు కంటిన్యూ యువర్ లైఫ్ ఇన్ యువర్ బ్యాడ్ బిహేవియర్. నీవు అలాగా కంటిన్యూ చేయగలిగినట్టయితే వాటికే నువ్వు బాధ్యుడు అయి ఉంటావు. కాబట్టి బ్యాడ్ బిహేవియర్ని తీసుకువేసుకున్నట్లయితే నీవు ధన్యకరమైనటువంటి జీవితంలో ప్రవేశించటానికే ఆస్కారం కలుగుతుంది. అంతేకాదు, దేవుడు ఇంకో చక్కని మాట చెప్తున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రమును అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. దేవునికి స్తోత్రం. చూసారా, వారు సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రత అనేటువంటి అత్యాశను జరిగించుకున్నట్టు తమ్ము తానే కామకత్వమునకు అప్పగించుకునిరి. చూసారా, అత్యాశ, సిగ్గులేనటువంటి తనము, కామకత్వము నీలో నిండిపోయిందని ప్రభువు చెప్తా ఉన్నారు ఇక్కడ. అటువంటి కామకత్వంతో నిండిపోయినటువంటి నీవు అన్ని విధాల సిగ్గును వదిలివేసుకొని తిరుగుతూ ఉన్నావు. నీవు దేవుడంటే భయం లేదు నీకు. దేవుడంటే భయం లేనటువంటి పనులను నీవు చేస్తూ ఉన్నావు. అటువంటి వారిని ఏమన్నారంటే సిగ్గులేని వారు, నానా విధములైనటువంటి అపవిత్రతతో కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, లెక్కలేనటువంటి జీవితాన్ని. దేవుని యొక్క భయం నీలో ఉంటే సమస్తము కూడా నీవు భయపడతా ఉంటావు. దేవుని యొక్క భయం నీలో ఎప్పుడైతే ఉందో ప్రజల పట్ల కూడా నీకు మంచి భయం కలిగినటువంటి జీవితం నీవు జీవించగలుగుతావు. దేవుడిచ్చేటువంటి ఆ వరాలని నీవు పొందుకుంటావు. కామకత్వము కలిగినటువంటి మనసుతోటి నీవు జీవించినట్లయితే సమస్తాన్ని కూడా దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ కృపలను పోగొట్టుకుంటావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల, యేసును గురించి విని, యేసు ప్రభు నాకు చేసినటువంటి మేళ్ళు నా కుటుంబంలో అనేకమైనటువంటివి ఉన్నాయి, నా జీవితంలో యేసు ప్రభు అనేకమైనటువంటి మేళ్ళు చేశారు, నా జీవితంలో యేసు ప్రభు వారు అనేక రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశారు అనేటువంటి సత్యాన్ని నీవు ప్రతి నిమిషము కూడా ఆయనని గుర్తు చేసుకోవాలి. ఉపదేశింపబడిన వారైన ఎడల, ఆయన గురించి నీవు చెప్పినట్లయితే, ఆయన గురించి నీవు బోధించిన వాడవైతే, ఆయన యందు జరిగినటువంటి క్రియలు, ఆయన నీకు చేసినటువంటి గొప్ప మేళ్లను ఇతరులకు ప్రచురము చేయబడినటువంటి వారైనటువంటి మనసు కలిగిన వారై ఉండాలి. మీరు అలాగూ
క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అంటే దేవుని గురించి అనేకమైనటువంటి మేలు నా కుటుంబంలో చేశారు అనేటువంటి ఆ యొక్క మాటలను ఇతరులకు చెప్పనటువంటి వారైన ఎడల మీరేమంటున్నారు? అలాగ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క ఆ యొక్క ఆశ్చర్య కార్యాలని ఇతరులకు చెప్పలేని ఎడల మీరు ఆయన వారు కారు. ఎందుకనంటే క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను గురించి ఇతరులకు చెప్పటానికి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వటానికి నీకు మనసు రావటం లేదు. అటువంటి మంచి మనసు నీలో లేనట్లయితే నీవు క్రీస్తు వాడవు కాదు అని ఇక్కడ వాక్యానుసారముగా మనకు చెప్తా ఉన్నారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అటువంటి పద్ధతిలో ఉండేటువంటి నీవు ఆ ప్రాచీన స్వభావము, మోసకరమైనటువంటి స్వభావము, మంచి ప్రవర్తన లేనటువంటి స్వభావము, క్రీస్తుకు విరుద్ధముగా జీవించేటువంటి స్వభావము, ఇటువంటి పనులను నీవు మానుకొని నీ చెడ్డ ప్రవర్తనను వదులుకొని క్రీస్తులో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. దురాశలను జీవించాలి. అసూయ అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి నీవు బయటపడాలి. సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నీవు అలవరుచుకోవాలి. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పోలికగా సృజించబడినటువంటి నీవు దేవుని యందు యథార్థమైనటువంటి భక్తి సంపాదించుకో, యథార్థమైనటువంటి నీతియుక్తమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలాగా దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నీవు నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం అంటే నూతన స్వభావము. ఇదిగో క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవయను. క్రీస్తులో జీవించేటువంటి నీవు పాత పద్ధతులను వదిలిపెట్టాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన స్వభావం కలిగినటువంటి జీవితాన్ని నీవు అలవరుచుకోవాలి. అదే దేవుడు నీలో నుండి కోరుకునేటువంటి గొప్ప విషయము. కాబట్టి క్రితంలో జీవించినటువంటి జీవితానికి, క్రీస్తుని తెలుసుకున్న తరువాత జీవించేటువంటి జీవితానికి నీవే పరీక్షకొని ఏది ఉత్తమమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలో వాక్య ప్రకారముగా నీవు ఆలోచించుకొని ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని అలవరుచుకోవటం ఎంతో శ్రేయస్కరము. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా
కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకు స్తోత్రములు తండ్రి. మాకు ఈ చక్కని వాక్య భాగాలను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్యాలని అర్థం చేసుకోవడానికి తగినటువంటి జ్ఞానాన్ని నాకు మా అందరికి దయచేయండి నా ప్రభా. మీ వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ టీవీ ముందు కూర్చొని మీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే నా తండ్రి మీ వాక్యాన్ని వినుచున్నారు నా ప్రభా, వారిపై మీ మెండైన దీవెనలను కుమ్మరింప చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. కుటుంబంలో శాంతికరమైనటువంటి వాతావరణాన్ని దయచేయండి నా ప్రభా. ఏ విధమైనటువంటి కష్టాలలోనూ నష్టాలలోనూ ఉండేటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో మీకు తెలిసిన ప్రభా, వారిని ఒకసారి మీ కనుదృష్టి వారిపై ఉంచిన నాయన. వారి వేదనలను తీర్చేటువంటి దేవుడు, వారి కష్టాలను తీర్చేటువంటి దేవుడు నాయన. నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఇచ్చి నీ ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.